ఎవరైతే వికలాంగులకి ఇచ్చే సర్టిఫికేట్, అందులో 90% దాకా వైకల్యం ఉంటే 15,000 ఏమో ఇస్తారు, మామూలుది ఉంటే 6,000 రూపాయలు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు. అది తప్పుడు డాక్యుమెంట్ సమర్పించాడు. సదరన్ సర్టిఫికేట్ మనం రాసుకోం కదండి, డాక్టర్ రాసియాలి. డాక్టర్ కనుక అంగవైకల్యం తప్పు రాసి ఇచ్చుంటే డాక్టర్ మీద చర్య తీసుకోమనండి, దమ్ముంటే ఆ డాక్టర్లందరి మీద యాక్షన్ తీసుకోమనండి, కేసులు పెట్టమనండి రేపు పొద్దున. యాజ్ ఫర్ నామ్స్ తప్పుడు డాక్యుమెంట్ సమర్పించినందుకు డాక్టర్ ఉద్యోగం నుంచి తీసేయాలి రూల్ ప్రకారం. రెడీనా? అప్పుడు ఇప్పుడు ఆ రూట్లో ఏమైనా వెళ్తారేమో, డాక్టర్లని మీరు సో రాజకీయ నాయకుడు చెప్తే నేను ఇచ్చాను సర్టిఫికెట్లు అని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామని చెప్పి వాళ్ళ చేత రాజకీయ నాయకుల మీద ఎవరన్నా పోరాడితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారేమో. బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒకవేళ సాధారణంగా మానవతా దృక్పథంతో ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు కొంచెం కాలు అవుడు ఉంది, 30% అవుడు 40% అవుడికి అయితే కనుక ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఓ 10 చూసి చూడనట్టు వదిలేస్తారు వీళ్ళు కూడా, ఇబ్బంది పడుతున్నారులే అనేసి. ఇప్పుడు అది డాక్టర్ తప్పు అంటున్నాం. బేసిక్ సమస్య ఏంటంటే పింఛన్లను తగ్గించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 45 లక్షల మందికి ఏమో ఇస్తుంది కేంద్రం. వాళ్ళు నాకు ఐడియా ఉన్నంత వరకు 1,200 నుంచి 1,500 ఎంత ఇస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు వాళ్ళు, ఇదివరకటి రోజుల్లో వాళ్ళకి తక్కువ 800 ఉండేది. 800 ఉన్నప్పుడు